నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి రుద్రాక్ష ధారణ ఎందుకు చేయాలి, రుద్రాక్ష ధరిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, మీ ఎటువంటి రుద్రాక్ష ధరించాలి దానికి సంబంధించి చక్కగా క్లారిఫై చేస్తారు. కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సో ఎప్పట్లానే మీ మోటివేషనల్ స్టోరీకి నాతో పాటు ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. చిన్న కథ తప్పకుండా చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. దానికి ముందు శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం ఆఖరికి వస్తున్నాం. ఈ మాసం అంతా ఐశ్వర్యానికి ఈశ్వరుడికి సంబంధించినది. సో ఈశ్వరానుగ్రహం ఉంటే ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి, గ్రహాలకి అధిపతి. సో శివానుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయి. అసలు ఈ శ్రావణ మాసం చాలా స్పెషల్ గురుగారు. అన్ని పండుగలు కలిసి వచ్చేసాయి. మీరు ఒకసారి అంటే రివైండ్ చేసుకున్నారా అని? అవునవును, శ్రావణ మాసం ఎప్పుడు, శ్రావణం కార్తీకం ఎప్పుడు స్పెషలే. కాబట్టి అందుకనే ఈ మాసంలో శ్రావణం కార్తీకం రుద్రాక్ష ధారణకి ఇది ఒక అవకాశము, పూర్వజన్మ సుకృతము. కాబట్టి కథలోకి వెళదాం. చిన్నగా కథ చెప్పుకుందాం. ఒక వ్యక్తి రోజు సత్సంగానికి వెళ్ళేవాడు. గురువుగారు చెప్పే మంచి మంచి మాటలు వినేవాడు. ఆ ఇంట్లో ఒక చిలక ఉంది. రోజు సత్సంగానికి వెళ్ళి కాసేపు 2-3 గంటలు అక్కడ కూర్చొని వస్తున్నాడు. చిలక గమనించింది. వానర్తో అంటుంది, అయ్యా రోజు వెళ్తున్నారు కదా సత్సంగానికి, అక్కడ గురువుగారు ఉంటారు, నాకు విముక్తి ఎప్పుడు అని ఒక్కసారి అడగండి, ఆయన ఏం చెప్తారో చూద్దాం అంటే, సరే అలా అడుగుతానులే, మళ్ళీ ఇవాళ వెళ్తాను కదా సాయంత్రం, వెళ్ళినప్పుడు అడుగుతానులే. సత్సంగానికి వెళ్ళినప్పుడు అంత కార్యక్రమం అంతా అవుతుంది. అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్న సమయంలో ఈయన యజమాని గురువుగారిని అడుగుతాడు, స్వామి మా ఇంట్లో ఒక చిలక ఉంది, దానికి విముక్తి ఎప్పుడు అని మిమ్మల్ని అడగమంది, నేను రోజు మీ దగ్గరకు వస్తున్నాను, మీరు చెప్పే మాటలన్నీ వింటున్నాను, మీకు అన్నీ తెలుసు, మిమ్మల్ని అడిగితే చెప్తారని అంటుంది, తనకి విముక్తి ఎప్పుడు అని చెప్పి అడిగాడు. ఈ ప్రశ్న వేయంగానే గురువుగారు చక్కమని ఒకసారి వచ్చి పడిపోయాడు వెనక్కి. ఇదేం ప్రశ్న అడిగిందో, ఇందులో ఏముందో, నా మీదకి లేని పొంది వచ్చేటట్టుంది. అడగంగానే కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా పడిపోయాడు ఆయన. ఏమిటిది అని చెప్పేసి, మనకు ఎందుకు వచ్చింది అందో అని చెప్పేసి గబగబా వెళ్ళిపోతాడు వెనక్కి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళంగానే గుమ్మలో అడుగుతుంటాను, నా ప్రశ్నకి సమాధానం గురువుగారు చెప్పారా? దిక్కుమాలిందాన, ఏం ప్రశ్న అడిగావో ఏమిటో, నీ ప్రశ్న ఆయనకి చెప్పంగానే చక్కమని ఒక్కసారి షాక్ కొట్టినట్టు కింద పడిపోయాడు, మూర్చపోయాడు దెబ్బకి. ఎమ్మటే వచ్చేసాను, నాకు ఎందుకు వచ్చిందని చెప్పేసి అంటాడు. సర్లే ఐ గాట్ ఇట్ అనుకుంటుంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మామూలుగా చూస్తాడు, ఇది పడిపోయి ఉంటుంది పంజరంలో. కాళ్ళు పైకి ఎత్తేసి రే చనిపోయింది అని చెప్పి తీసి దాన్ని లోపల తీసి ఇలా పెడుతుంది. కాళ్ళు పైకి ఉంటే బాడీ కిందకు ఉంటుంది. అలా బయట పెట్టి చనిపోయిందని చెప్పి తీసి పెడతాడు. అంతే, ఒక్క దెబ్బకు పైకి ఎగిరిపోద్ది. పైకి ఎగిరిపోయిన తర్వాత ఇదేంటి ఇది చచ్చిపోయింది అనుకున్నా, పైకి పోయిందని చెప్పేసి అనుకొని మళ్ళీ మామూలుగా సత్సంగానికి వెళ్తాడు. సత్సంగానికి వెళ్ళంగానే గురువుగారు అడుగుతాడు, ఏమైంది నీ చిలక, చెప్పావా అంటే, ఏం చెప్పడం స్వామి, నిన్న అడిగితే మీరు పడిపోయారు, ఇప్పుడు వెళ్ళి చూస్తే మీరు చెప్తే అది పడిపోయింది, పొద్దున్న చేస్తే అసలు ఎగిరిపోయింది, నాకు ఏం అర్థం కావట్లేదు అంటే గురువుగారు చెప్పాడనమాట, నాకు విముక్తి ఎప్పుడు అని అడగంగానే పడిపోయినట్టు నటించమన్నాడు. ఆయన మూర్చొచ్చి పడిపోయాడు. ఇది ఆ మాట సమాధానంగానే నాకు అర్థమైందని చెప్పి అనుకొని నేను వచ్చేటప్పటికి చచ్చిపోయినట్టుగా పడి ఉంది. చనిపోయిందని చెప్పి తీసి పక్కన పెట్టాడు, ఎగిరిపోయింది. గురువుగారు కూడా పడిపోలేదు, మళ్ళీ సత్సంగానికి రెడీ అయిపోయాడు. అక్కడ వెళ్ళంగానే ఏమంది నీ చిలుక అని అడిగాడు. అడిగితే ఏముంది ఇలా జరిగిందని చెప్తాడు. సరే తనకు అర్థమైందన్నమాట విషయం అని చెప్పి కట్ చేస్తే, అందరూ చాలామంది ఎందుకు వెళ్తుంటారు, వింటారు వస్తారు, ఫాలో అయ్యేది ఏమీ ఉండదు. సో వీళ్ళు అర్థం కాకుండా అలాగ వెళ్ళి వస్తుంటారు. ఈ చిలక్కి అర్థమైంది, నీకు అర్థం కాలేదు అని చెప్పడం సింబాలిక్గా. సో చాలా మంది అలాగే ఉంటారు, ఏ పని అన్నా చేస్తుంటారు, ఊరికి గానిగిద్ద అంటారు చూసారా, అలాగే వెళ్ళడం వచ్చేయడం, వినడం ఈ చెవితో వినడం ఈ చెవితో వదిలేడు, ఆ టైంకి వెళ్ళడం వచ్చేయడం తప్ప అందులో ఏం సారం ఉందో ఎవరికి తెలియదు. అలా కాకుండా ఏ పని చేసినా, ఏం చేస్తున్నామో, ఏ ఫలితం వస్తే ఏమొచ్చింది, ఇది మనకు ఎంతవరకు ఉపయోగం, మనకు కావాల్సింది చేయాలంటే ఏం చేయాలి, ఇది ఖచ్చితంగా అవసరం. ఓకే, ఫస్ట్ కాలర్ పూర్ణచంద్రరావు గారు తెనాలి నుంచి. పూర్ణచంద్రరావు గారు మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి.
పూర్ణచంద్ర గారు చెప్పండి అండి. మీరే చెప్పాలి. ఓం నమ శివాయ. ఓం నమ. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రావణ మాస శుభాకాంక్షలు. పూర్ణచంద్రరావు గారినేనండి. చెప్పండి గురువు గారు. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా పూర్ణచంద్ర గారు? ఓకే నాయన టీవీ చూస్తూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నెక్స్ట్ కాలర్ చూద్దాం సార్. శ్రీనివాస్ గారు ఫ్రమ్ కాకినాడ నుంచి. శ్రీనివాస్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. గురువు గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ గారు సార్ ఓం నమ శివాయ. మాట్లాడండి శ్రీనివాస్ గారు. సార్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పంటారా సార్? చెప్పండి. 4/8 4 ఆగస్ట్ 1970 అండి. 1970. అవును సార్. 70 సార్. ఏం చేస్తున్నారు శ్రీనివాస్ గారు? నేను ఆర్డీఏ ప్లేస్ లో చేస్తాను. మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్. ఎందులో చేస్తున్నారు? ఆర్డీఏ ప్లేస్ అండి. ఇట్లా ఇది విధియా శుక్లపక్షము శుద్ధ విధియ. ఇది సింహరాశి, పూర్వ పాల్గొని పుబ్బ నక్షత్రము, రాశి సింహం. ఎంతమంది పిల్లలు సార్? ఇద్దరు పాపలండి. బాగా చదువుతున్నారా పిల్లలు? బాగా చదువుతున్నారు సార్. మీకు ఒక మంచి శ్రీనివాస్ గారు ఒక చిన్న కాంబినేషన్. దానికోసం చెప్తారేమో. ఏమంటారు? ప్రమోషన్ కోసం అండి. అదే ఒక చిన్న కాంబినేషన్. ఖచ్చితంగా మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సంపద తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం, అంటే అతిశయోక్తి కాదు. ఖచ్చితంగా బాగుంటుంది. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి వేయండి. కుదరకపోతే ఒక్కటైనా వేయండి. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితం మీరు చూస్తారు. రుద్రాక్ష ధారణ చేశాము, మన వైపు నుంచి చేయాల్సింది ఏమి లేదనుకుంటే ఇవి ధరించక్కర్లేదు. మనం చేసే పని మనం చేయాలి, భారం భగవంతుడి మీద వేయాలి. ఇది వేసుకోగానే పైనుంచి కన్నం పడి డబ్బు మీ ముందు పడుతుందని అనుకోకండి. సక్సెస్ రేట్ పెరగడానికి, నెగిటివ్ ఫోర్సెస్ మీ మీదకి రాకుండా ఉండడానికి ఈ దైవికమైన సంపద ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే అండి. సో కర్మ ఎవరిని విడిచిపెట్టదు అని అంటూ ఉంటారు. ఇంతకీ అంటే ఏంటి? మనం చాలా చెప్పుకున్నాం దీని మీద, మళ్ళీ చెప్తాను. ఇంకో రకంగా చెప్తాను. అంటే రకరకాలు చెప్పుకుంటాం కర్మ గురించి. ఎన్ని చెప్పినా దాంట్లో అంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు. కర్మ విడిచిపెట్టదు అనేది నిజం, అందరికీ తెలిసిందే. ఇప్పుడు నువ్వు ఏది చేసినా ఎక్కడే అనుభవిస్తావు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒక ఆయన అడవిలోంచి వెళుతున్నాడు, ఓ రాజుగారు. అడవిలోంచి రాజుగారేమో చాలా దుర్మార్గుడు. చిన్న చిన్న వాటికి అన్నిటికీ శిక్షలు వేసేస్తుంటాడు, హింసిస్తుంటాడు జనాన్ని అందరినీ, బాగా హింసిస్తుంటాడు. చిన్న వాటికి కూడా మంచి చెడ్డ పేరు ఉంది బాగా. అసలు ఏమాత్రం మంచివాడు కాదని ఓ చండాలమైన పేరు రాజుగారికి ఉంది, ఈడో దుర్మార్గుడు అని. ఓ రోజు అడవిలోంచి వెళుతున్నాడు. అడవిలోంచి వెళుతూ ఉంటే ఆ రాజుగారికి ఒక నక్క అడవిలోకి వెళుతుంది. దాని వెనక ఒక వేట కుక్క పడింది. అది పారిపోతూ వెళుతూ ఉంటే ఆఖరిలో దాని కాలు పట్టుకుంది, నక్క కాలు కుక్క పట్టుకుంది, కరిసేసింది గట్టిగా. అది కుంటూ లోపలికి పోయింది. ఈ కుక్క కరిచింది కదా, ఈ కుక్క ఇలాగ వెళుతూ ఉంటే బయటకు వచ్చిన తర్వాత ఒక కుర్రాడు ఉన్నాడు. ఒక కుర్రాడు దాన్ని రాయితో కొట్టాడు. కుక్క కాలు ఇరిగింది, కాలుకి తగిలింది, కాలు ఇరిగింది. కుయ్యమ్మ అని చెప్పేసి అది కాలు ఇరగొట్టుకొని కుంటుతుంది. ఈ కుర్రాడు రాయితో కొట్టాడు కదా, కాసేపు అయ్యేటప్పటికి అటు నుంచి ఒక గుర్రం వెళుతోంది. ఆ గుర్రం ఈ కుర్రాడిని వెనకాలతో బలంగా తన్నింది. వీడి దగ్గర అక్కడ పడ్డాడు, వీడి కాలు ఇరిగింది. ఈ అడావుడిలో గుర్రం ఏం చేస్తుంది, అటు ఇటు కంగారు పడి పరిగెట్టింది, ఆ గోతులో పడింది. ఇక వీడి కాలు ఇరగొట్టింది కదా, దీని కాలు ఇరిగింది. సో అప్పుడు రాజు అనుకున్నాడు, నాకు అవసరమయ్యా నిన్ను అని చెప్పేసి అందరినీ ఓ రోజు మీటింగ్కి పిలిచాడు. మీటింగ్కి పిలిచి, రేపటి నుంచి నేను చాలా మంచివాడిని, ఇలాంటి పనులు ఏమీ చేయను, ఎవరిని శిక్షించను, ఏ చెడ్డ పనులు చేయను, రేపటి నుంచి ఉత్తమ పురుషుడిలాగా, రాముడు మంచి బాలుడిలాగా ఉంటాను, అందరినీ బాగా చూసుకుంటానని చెప్తాడు. సరే అలాగే అందరినీ బాగా చూసుకుంటూ ఉంటాడు, చాలా బాగా. ఒకరోజు డౌట్ వస్తుంది మంత్రికి. మంత్రి గారు వెళ్ళి రాజుగారిని అడుగుతారు, అయ్యా సడన్గా మీ చేంజ్ ఏంటి, ఇలా రావడానికి కారణం ఏంటి, ఒకసారి ఇలా అయిపోయారేంటి సాధువులాగా, చక్కగా సినిమాలో వినలాగా, అంటే బయటకు అనలేకపోయినా అలాగే ఆ సెన్స్ వచ్చేటట్టు అడిగాడు. అడిగితే అప్పుడు చెప్తాడు, నాయనా ఏం చెప్పమంటావు, ఎవడన్నా ఏదన్నా చేస్తే అది బౌన్స్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ వచ్చి మనకే తగ్గుతుంది రెట్టించిన ఉత్సాహంతో. నా కళ్ళతో నేను చూశాను, ఇగో నక్కనేమో కుక్క కరిస్తే
కుక్కనేమో కుర్రాడు కొట్టాడు, కుర్రాడినేమో గుర్రం కొట్టింది, గుర్రం గోతులో పడింది, దాని కాళ్ళు ఇరిగింది. సో నేను ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నాను, చెడ్డ పనులు ఇన్ని చేస్తున్నాను, ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నాను, ఇవన్నీ మళ్ళీ నాకు తగిలితే నేను తట్టుకునే పరిస్థితిలో నేను లేను. అందుకనే అవన్నీ మానేసి మంచివాళ్ళగా ఉంటే ఏదన్నా మంచి ఉంటే మనకు వస్తుంది అంటే, ఓహో వీడికి ఏదో చాదస్తం తలకెక్కేసింది రాజుకి, ఇదే మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలి అని చెప్పేసి మనం రాజ్యాన్ని ఓన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం, వీడికి ఒక విధమైన చాదస్తం వచ్చేసింది అని చెప్పి అనుకుంటూ నడిచి అలా మెట్లు ఎక్కుతుంటే జారి పడతాడు. జారి పడితే సింహాసనం సొంతం చేసుకోవడం కాదు, నడుము విరిగి తన మంచం మేంచి తనే లేవలేని పరిస్థితికి మంత్రి గారు వచ్చారు. సో కాబట్టి నీ ఆలోచనలు బాగుంటే నీకు వచ్చే ఫలితాలు బాగుంటాయి, నీ పనులు బాగుంటే అన్నీ బాగుంటాయి, లేకపోతే ఇలాగే ఉంటాయి. ఎవరిని వదిలిపెట్టదు. నువ్వేం చేస్తే అది ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయ్యి వడ్డీతో ఇంతై వటుడింతే అన్నట్టుగా మనకు ఖచ్చితంగా మళ్ళీ బౌన్స్ బ్యాకే వస్తుంది. మంచి పనులు చేయండి, చెడు చేయాలన్న చెడు ఆలోచనలు కూడా మంచివి కాదు. ఓకే, నెక్స్ట్ కాలర్ గురుమూర్తి గారు ఫ్రమ్ అన్నమయ్య జిల్లా. గురుమూర్తి గారు మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో గురుమూర్తి గారు. నమస్కారం సార్. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? బాగున్నామండి సార్. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రావణ మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. విషయం థ్యాంక్ యూ అండి. ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి గురుమూర్తి గారు. సార్ 5/9/1983. సెప్టెంబర్ 5, 1983 సార్. 83 సెప్టెంబర్ 5. అవును సార్. సోమవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటానండి. అవును తెలుసు సార్. ఎంతమంది పిల్లలండి? ఇది ఒక పాప ఒక బాబు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాప వచ్చి ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేసినాం సార్. ఇది అమావాస్య ఇంకా రాలేదండి, చతుర్దశి సార్. మాస శివరాత్రి. ఇది సింహరాశి. ఎలా ఉందండి మీ జాబ్? ఎలా ఉంది సార్? జాబ్ బాగానే ఉంది సార్. సర్వీస్లోనే ఉన్నారుగా మీరు? జాబ్లోనే? అవును సార్, నేను సర్వీస్లోనే ఉన్నా సార్. యా ఎందుకంటే మీ ఫినాన్షియల్ ట్రాక్ స్ట్రైట్ ఉంది అంటే మీరు సర్వీస్లో ఉన్నారని. అందుకనే నేను ఉద్యోగంలో ఉన్నారా వ్యాపారంలో ఉన్నారని అడగలేదు. ఇప్పుడు మళ్ళీ అది ఒక పాజిటివ్ టర్న్ తీసుకుంటుంది. బాగుంది జాతకం. ఒక్క రుద్రాక్ష చెప్తాను సార్, వీలైతే వేసుకోండి. ఒకే ఒక్కటి. త్రయోదశి కానీ ద్వాదశి కానీ 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రోలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి 12 ముఖాలు సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి, అలా అని ఏది పడితే అది వేసుకోకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అండి, టేక్ కేర్. ఓకే గురుగారు. సో చాలా మంది ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఏదన్నా పని స్టార్ట్ చేసినా అక్కడ ఆగిపోతే దాని గురించి ముందుకు వెళ్ళాలని ఆలోచించకుండా అక్కడే ఉండిపోతారు. వాళ్ళ ఆలోచన ధోరణి ఎందుకు అలా ఉంటుంది? చాలా మంది ఉంటారు ఇలాగ. ఏదైనా పని చేస్తే ఆరంభ స్వరత్వం అంటాం, గబగబా ప్రారంభించేద్దాం అనుకుంటారు. అది ఏదైనా చిన్న తేడా వస్తే అక్కడే ఆగిపోతారు. లేకపోతే ఏదైనా పని చేస్తారు, పని అవ్వకపోతే ఇంకా ముందుకు వెళ్ళరు. ఇంకోటి చాలా మంది కంఫర్ట్ జోన్లో ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఉన్నాం కదా ఇంకెందుకు, మనం ఇలా ఉంటే చాలే, ఇవన్నీ ఇప్పుడు ఉరకాలా, ఇప్పుడు అన్నీ పరిగెత్తుకుంటూ ఏం సాధిస్తాం, ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, ఇలా ఎందుకులే. ఈ ఆలోచనలోంచి బయటికి రాకపోతే చాలా ప్రమాదం. ఒక వ్యక్తి 3 గాడిదలు తీసుకొని వెళ్తున్నాడు. కథలు ఎందుకు చెప్తానంటే రీచ్ అవ్వడం కోసం. 3 గాడిదలు తీసుకొని వెళ్తున్నాడు. సరే స్నానానికి వెళ్లాల్సి వచ్చింది నది ఒడ్డున. గాడిదలు కట్టేసి స్నానానికి వెళదాం అనుకున్నాడు. కడదామని తీస్తే 2 తాళ్లే ఉన్నాయి, 3వ తాడు లేదు. 3వ గాడిద మరి ఏం చేస్తాడు? స్నానానికి వెళ్తే అది ఉంటుంది, ఎక్కడికో పోద్ది, మళ్ళీ కొనుక్కోవాలి, మళ్ళీ తన కష్టం పోద్ది. చూస్తాడు ఎవరు వస్తున్నారా అని. ఒక సాధువు వస్తాడు. వెళుతూ ఉంటే ఆయన అడుగుతాడు, అయ్యా నేను ఇలా స్నానానికి వెళదాం అనుకుంటున్నాను, మిమ్మల్ని కాపలా కాసే ఉండమని చెప్పే శక్తి నాకు లేదు, దాన్ని రెండింటిని కట్టడానికి తాళ్ళు నా దగ్గర ఉన్నాయి, 3వ దానికి కట్టడానికి తాడు లేదు, ఏమైనా మీ దగ్గర ఉంటే ఇస్తారా తాడు అంటే, దేనికి అంటే ఇలా స్నానానికి వెళ్తున్నాను, ఈ 2 ఉన్నాయి, దీనికి లేదు. ఓ పని చేయి, తాడు నా దగ్గర లేదు కానీ ఒక సలహా అయితే చెప్తాను. ఏమిటి స్వామి అని అడుగుతాడు. 2టికి తాడు కడతావు కదా, ఒరిజినల్ తాడు నీ దగ్గర ఉన్నాయి కడతావు, 3వ దానికి లేని తాడుని ఉన్నట్టుగా కట్టినట్టు నటించు, దాన్ని కట్టినట్టు నటించు, అంతే, కట్టావనుకో నటించు, తర్వాత నువ్వు వెళ్ళు అంటే ఇదేమిటంటాడు. నేను చెప్పింది చేయవయా, తెలుస్తుంది కదా, ఎలాగా లేదు కదా నీ దగ్గర తాడు, ఉందనుకొని కట్టు, 2టికి ఒరిజినల్ కట్టు, 3వ దానికి నటించు. సరే చూద్దాం, ఇంకంతకంటే మార్గం లేదు కదా, వెళ్ళి స్నానానికి వెళ్ళి వస్తాడు. 3 ఎక్కడికి పోలేదు, అక్కడే ఉన్నాయి. అమ్మయ్య అనుకున్నాడు. ఆ 2 గాడిదలు తాడు ఇప్పాడు.
ఇప్పేసి చల్ అని చెప్పేసి వస్తుంటాడు. వెనక్కి తిరిగి చూస్తే మూడోది రాదు, దీన్ని కట్టలేదు, అయినా ఇది రావట్లేదు. రాకపోతే అక్కడికి వెళ్ళి చూస్తాడు, దాన్ని నదిలిస్తాడు. అన్ని రకాలుగా ఆ భాష పశు భాషలో ఇలాంటివన్నీ అంటారు కదా, ఏమన్నా కొట్టినా గుంజినా లాగినా ఏమన్నా అది రావట్లా, బిగుసిపోతుంది, అక్కడికి గట్టిగా లాక్కుంటుంది. ఏం చేసినా రావట్లేదు, ఇదేంటో దీనికి ఏదో అయిపోయింది, ఎవడో చేతబడి చేసాడు, ఏమీ లేకుండా అక్కడ ఆగిపోయింది అని స్వామి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి, స్వామి ఇది పరిస్థితి మీరు చెప్పారు, నాదేమో రావట్లేదు, నా పరిస్థితి ఏమిటి, దానికి ఎవరో మంత్రం వేసేసారు, అక్కడి నుంచి కదలట్లేదు. మంత్రం ఏం కాదు, పాడు కాదు, ఏం జరిగిందని అడుగుతాడు. రావట్లేదండి. దాన్ని తాడిప్పావా అంటాడు. తాడిప్పడం ఏంటి స్వామి, అసలు కడితే కదా అంటాడు. కట్టకపోవడం ఏంటి, కట్టావు కదా అంటాడు. కట్టలేదు స్వామి, నటించాను కట్టినట్టు. మరి కట్టినట్టు నటించినప్పుడు విప్పినట్టు కూడా నటించాలి కదా, దానికి తెలియాలి కదా నువ్వు ఉప్పావని అంటాడు. ఓహో అలా ఉంటుందా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా ఇప్పినట్టు నటిస్తాడు. నటించగానే అది ఒక్కసారి విధులిచ్చేసుకొని ఒక్క దూకింది. అమ్మయ్య నన్ను ఇప్పేసాడు అనుకొని. సో చాలామంది లేని బంధనాల్ని ఉన్నాయనుకొని మనం ఇక్కడే ఉంటాం, మనం వెళ్ళలేం, వాళ్ళకి మాత్రమే సాధ్యం, మనం ఇక్కడే, మనం ఇంతే, మన జీవితాలు ఇంతే అనుకునే వాళ్ళు ఇలా ఎంతకాలమైనా ఇలాగే ఉంటారు. మీ బంధనాల నుంచి మీరు బయటికి రండి. మీకు శక్తి ఉంది, ఉన్న అవసరాలకి అనుకూలంగా మీరు స్పందించండి. మారుతున్న సమాజంతో పాటు మీరు మారకపోతే ఖచ్చితంగా అంటే వెనకబడిపోవడం కాదు, ఫోర్స్ఫుల్గా వెనక్కి నెట్టివేయబడతారు. కాబట్టి మారుతున్న సమాజంతో పాటు మీరు మారడానికి సిద్ధపడండి. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ సాయి మనోజ్ గారు తిరుపతి నుంచి. సాయి మనోజ్ గారు మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ. సాయి మనోజ్ గారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సార్ 2/9/1997 సార్. మంగళవారం పుట్టినట్టు తెలుసు కదండి. సార్ మంగళవారం, మంగళవారము అమావాస్య కూడా, అమావాస్య, అమావాస్య మంగళవారము, సింహరాశి, పుబ్బ నక్షత్రము. ఈ పాటికి మీరు విదేశాల్లో ఉండాలి, ఇక్కడేం చేస్తున్నారు? హలో వినిపిస్తోందా అండి? సార్ చెప్పండి సార్. మాట్లాడండి, మీరు మాట్లాడితే కదా తెలుస్తుంది. హలో వినిపిస్తోందా? వినిపిస్తుంది సార్. మీ జాతకం అయితే చాలా బాగుందండి. అబ్రాడ్ ఛాన్సెస్ అవి చాలా బలంగా ఉన్నాయండి. సార్ రైట్. మ్యారేజ్ అయిందా మీకు? లేదు సార్, బాబు నా కుమారుడు సార్. అదే ఈయనకే ఎవరిదో వాళ్ళది దాని గురించి మ్యారేజ్ అయిందా? ప్రయత్నాల్లో ఉన్నాం సార్, ట్రై చేస్తున్నారు, ప్రయత్నంలో ఉన్నాము మ్యారేజ్ చేసేదానికి. అబ్బాయి ఏం చేస్తున్నాడండి? బీటెక్ మెకానికల్ ఇంజనీర్ సార్, కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అదే విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. రైట్. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి సార్. సార్ తప్పకుండా సార్, అవకాశం ఉంటే వేసి చూడండి. ఆ ఫలితం ఒక అద్భుతమే. త్రయోదశి, ద్వాదశి, నవముఖి ఈ మూడు తనకు సంబంధించినవి. మీకు ఏది వీలైతే అది. త్రయోదశి 13 ముఖములు, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. ఇది కుదరకపోతే ద్వాదశి సూర్య స్వరూపం, అలాగే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ మూడు అబ్బాయికి సంబంధించినవి. మీ ఇష్టం వచ్చింది ఒక్కటి వేసి చూడండి. మీ ఆశీర్వచనము, వీళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితం అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. మంచి ఫలితం ఈ రుద్రాక్ష ఇస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు ఒకసారి మీరు పర్యటన ఎక్కడెక్కడ ఉంటారు, ఎక్కడ అందుబాటులో ఉంటారు వాళ్ళు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు. కానీ ఈ బ్రాంచెస్, ఈ సంస్థ బ్రాంచ్లకు అప్పుడప్పుడు సౌత్ ఇండియా మాత్రమే, దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. ఇది అంతా అన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా నాకు కుదిరేది సౌత్ ఇండియా వరకు. సౌత్ ఇండియాలో ఈ బ్రాంచెస్ ఎక్కడున్నాయో గురువారం ఒక్కో బ్రాంచ్కి వెళుతుంటాను. రేపు కమింగ్ థర్స్డే నేను తిరుపతి బ్రాంచ్కి వెళుతున్నాను. అక్కడ కొన్ని గంటలు ఉంటాను. కొన్ని గంటలు లాస్ట్ వీక్ వెళ్ళాలి యాక్చువల్గా. దారులన్నీ మూసుకుపోవడం ఆ తుఫాన్లో నాకు వెళ్ళడం సాధ్యం కాలేదు. సో కొన్ని గంటలు మాత్రమే, 2 గంటలు నేను తిరుపతిలో ఉంటాను. తిరుపతిలో ఉంటాను. 1:30 వరకు మీరు అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు నమోదు చేయించకండి. అది అసలే పెద్ద నగరం, ఆధ్యాత్మిక కేంద్రం. నేను చాలా రోజుల తర్వాత కూడా వెళ్తున్నాను. కొంచెం గ్యాప్ వచ్చింది, ఒత్తిడి ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు ఇవ్వద్దు. అలాగే నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి అవి ఏమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. ప్రత్యేకంగా ఇలాంటివి ఏమీ అవసరం లేదు.
అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా నన్ను కలవడానికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతానన్నారు కదా, సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే, అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఈ సంస్థ ఉంది, మీరు అక్కడ ఉన్నారనుకోండి, ఇన్ఫాంట్రీ రోడ్లో మీరు వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, ఒక స్పెషల్ స్క్రీన్ మీ ముందు పెట్టి. అలాగే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం తిరుపతిలో నన్ను కలవాలని మీరు అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్తే ఇవ్వండి. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. మీరు చూస్తున్నారు 8 సెకండ్లో మీ జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం నాకు సమయం ఇస్తే మీ జాతకాన్ని బాగా చూడగలనన్న నమ్మకం నాకుంది. సో నా మీద మీకు ఆ నమ్మకం ఉంటే నాకు సమయం ఇవ్వండి, సంఖ్య కాదు. ఖచ్చితంగా నేను బాగా అనలైజ్ చేస్తాను. ఓకే గురువుగారు, నెక్స్ట్ కాలర్ శైలేజ గారు ఫ్రమ్ తమ్మలపల్లి. శైలేజ గారు మనతో పాటు గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. అమ్మా ఓం నమ శివాయ. నా పుట్టినరోజు చెప్తారు, చెప్పండి సార్. ఏమిటమ్మా? నా డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను, అట్లా జాతకం అట్లా చెప్పండి సార్. చెప్పండి. 28/8/74 సార్. 74 అమ్మా? అవును సార్. ఆగస్ట్ 20. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? తెలుసు సార్. దగ్గరలోనే ఉంది పుట్టినరోజు? అవును సార్. థ్యాంక్ యూ సార్. ఎవరిదమ్మా ఇది? నాదే సార్. ఓ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే. ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. శతాధిక ఆయుష్ని కలిగి ఉండుగాక. శతమానం అన్నది పోయింది ఇప్పుడు. 100 సంవత్సరాలను ఎవరినైనా అంటే 100 ఎలాగైనా బతికేస్తాం, పైన ఏముందో చెప్పండి అంటున్నారు. ఓకే, అది అలా ఉండాలి కాన్ఫిడెన్స్ అనేది. ఇది విధియ శుక్లపక్షము, ఇది సింహరాశి. రైట్ అమ్మ, బాగుంది. ఒక ఏకాదశి ముఖి రుద్రాక్ష, 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా వేసుకొని చూడండి అమ్మా, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు. సో చాలామంది పిల్లలకి పెద్దలు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తున్నా పిల్లలకి అబ్బా ఏదో చాదస్తం కొద్దీ చెప్తూ ఉంటారు, వీళ్ళు ఏం చెప్పినా పట్టించుకోకూడదు అంటారు. నిజంగా అది చాదస్తమే అంటారా? చాదస్తం ఎందుకు అవుతుంది? పెద్దవాళ్ళు చెప్తే పెరుగన్నం మూట అంటారు. పెద్దలు చెప్పిన మాట పెరుగన్నం మూట అంటే అంత పటిష్టంగా, అంత బలంగా, అంత సెక్యూర్డ్గా, అంత బాగుంటుందని అర్థం. ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్కి నాయన శిష్యుడికి చెప్తున్నాడు, అసిస్టెంట్కి, నాయన జాగ్రత్తగా ఉండు, ఇది పవరు 440 వస్తుంది, కొడితే మళ్ళీ ఏం ఉండదు, నువ్వు మాటికి నేను చూశాను, నీ కాళ్ళు మెయిన్ పోల్కి తగులుతున్నాయి, అట్లా తాకితే అది ఎర్త్ అవుద్ది, పాస్ అవుద్ది కరెంటు, చాలా ప్రమాదం, అలా జరగకూడదు, చూసుకో, కాళ్ళకి చెప్పులే ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వేమీ లేకుండా నీ మెయిన్ పోల్కి తగులుతున్నాయి, జాగ్రత్త అని చెప్తాడు. సరే ఎన్నిసార్లు చెప్పాడు, అయిపోయింది. సరే ఒకరోజు సడన్గా ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే హాస్పిటల్లో ఉన్నాడు శిష్యుడు, సీరియస్గా ఉంది, హాస్పిటల్లో ఉన్నాడు. వెళ్ళి చూస్తాడు, గురువు వెళ్ళి చూడడానికి వెళ్ళి చూస్తే, ఏమిరా నీకు ఎన్నిసార్లు చెప్పాను, నీ కాలు దానికి తగులుతుంది, తగలకుండా చూడు అని అంటే, అప్పుడు అంటాడు, కరెక్టే గురువుగారు, నాకు చెప్పారు, మీరు బాగానే ఉంది, మిమ్మల్ని ఎన్నోసార్లు నేను చూశాను, మీరు ఆ పోల్ని కాలు తగిలిస్తున్నారు, మీకైతే ఏం కాదు, నా దగ్గరికి వస్తేనే అవుతుందా అంటే, అప్పుడు అంటాడు, అరే పిచ్చముఖం కూడా అని తన ప్యాంటు పైకెత్తి చూపిస్తాడు. తనకు కాలు ఉండదు, అది చెక్క కాలు, అది చెక్క కాలు. నాకు అది పోయి, నాకు అది కరెంటు షాక్ కొట్టి పోయి చెక్క కాలు నా దగ్గరకు వచ్చిందిరా, ఉన్న కాలు పోయింది. మా అనుభవంతో మాకు జరిగినవి మీకు జరగకూడదు, మాకు జరిగిన కష్టం మీకు జరగకూడదని మా అనుభవంలోంచి మీకు చెప్తున్నాము, ఇలా అవుతుందని. అంటే దాని అర్థం ఏమంటే, పెద్దవాళ్ళు ఎన్నో దెబ్బలు తిని, ఎన్నో అనుభవాలతో, వాళ్ళు వచ్చిన అనుభవాలు పిల్లలకి చెప్తూ ఉంటారు. అది చాదస్తం అనుకుంటే ఇలాగే ఉంటుంది, హాస్పిటల్ పాలు అవుతారు. సో కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించండి. వాళ్ళకి ఆ మాట అన్నారు అంటే ఎంతో ఎక్స్పీరియన్స్తో ఉంటారు వాళ్ళు. కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించండి. పెద్దల మాట పెరుగన్నం మూట. థ్యాంక్ యూ గురుగారు, చాలా విషయాలు చెప్పారు. చాలా మంది కాలర్స్కి ఓం నమ శివాయ. రైట్, చూసారు కదండి, ఇది ఇవాల్టి మన రుద్రాక్షలు సందేహాలు ప్రత్యేక కార్యక్రమం. నమస్తే. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45,
మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudra